ఫ్రీ బస్ ఎక్కుతున్నారా అమ్మ? ఎక్కుతున్నామా ఎట్లుంది? మంచిగా ఉంది కానీ జనాభా ఎక్కున్నప్పుడు ఇంకా ఇలా పోవాలి, ఇంకా ఒత్తుకుని పోతాం, ఇంకా దిగుతాం ఎక్కుతుంటాం కానీ అంత మన సఫలే ఇబ్బందిగా ఉందా మరి? ఇబ్బంది అంటే ఉంటుంది. మనం అది ఫిరి బస్ అన్నప్పుడు మంచి అందరూ ఎక్కుతున్నారు. ఫిరి అడతారు ముసలు వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది అంటున్నారు. వాళ్ళకు సీట్లు వేయరు ఆడలో. మాదే పరిపాచారాలు మేము కూర్చుంటాం పాప ఇలా ఆడిపోతారు ఇంకా ధర్మూలాలు. ఇప్పుడేనా అది ఫ్రీ బస్ ఇవ్వడం వల్లేనా? అంతకు ముందు అంత ఏం లేదు, ఎవరందరూ స్పీకర్ ఇస్తున్నాం దొరికితే కూర్చుంటే లేకుండా ఆడలు అట్లా అయింది. వచ్చిన తర్వాత అట్లా ఉంది. పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ వస్తుందా? రాదమ్మా పింఛన్ పింఛన్ రాదు. పెట్టుకోలే పెట్టుకున్నాం ఇస్తలేరు మేడం. ఎవరిని అడిగి మస్తు ఊకున్నాం, ఎవరు పట్టించుకోలేరు. ఎన్నిసార్లు పెట్టుకున్నాం? 2 సార్లు పెట్టినాం. 2 సార్లు పెట్టినాం. 2 సార్లు పెట్టినాం అయినా రాలే. అడగలేదా మరి ఎవరిని? అడిగినాం వస్తాను అట్నే పోయినాయి. ఎవరిస్తారమ్మా, ఎవరిస్తలేరు. మస్తుగా అడిగినాం, కొట్లాడినాక పట్టింపు చేసుకుంటాం. ఇబ్బంది ఉండట్లే మరి పెన్షన్ రాక అటు ఫ్రీ బస్ ఎక్కితే అట్లా ఇబ్బంది పాలుంటుందో మా ఇబ్బంది. మన ఇంట్లో మిల్లాసరి ఇబ్బంది, బస్సు పోయినప్పుడు ఇబ్బంది ఉంటుంది. పోవాలి, మన అవసరానికి కాగట్టుకుని పోవాలి, కాగట్టుకుని రావాలి. పథకాలు ఇంకేమేమి పథకాలు వచ్చినాయమ్మా? సన్నబియ్యం వస్తున్నాయి. సన్నబియ్యం వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి. తింటున్నాం, అవే తింటున్నాం. మంచిగా వేస్తున్నారా పొలం? పొలం ఇంకా పట్నం వచ్చి 3-4 ఏళ్ళ ఇంకా పొలం వేసి పెట్టినాం. అంతవరకు వేసినాం, పండించినాం. కానీ ఇప్పుడు పట్నం వచ్చి పడం. ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం? బాగానే ఉందా లేకపోతే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఇవి వేస్తున్నాము. మోడీ పైసలు వేస్తుంది. అవి ఇప్పుడు 2 నెలలకు నాడు టైం తప్పిస్తున్నాడు. కేసీఆర్ 6 నెలలు కరెక్ట్ చేస్తున్నాడు పైసలు. ఎందుకన్నా తిని ఏదైనా పోదామా చేసిండు. ముసలు పింఛను 2 నెలలు కరెక్ట్ చేసేది. ఆ పింఛను ఈయన నెల పోయిన 15 రోజులకు 10 రోజులకు నెల తప్పిస్తున్నాడు. ముసలు ఆకలి ఉంటారు, దుబ్బు తలుచుకుంటున్నారు. వస్తుందా మళ్ళీ కాంగ్రెస్? వస్తుందా ఈసారి? వస్తుందమ్మా. కాంగ్రెస్ వస్తుందా? కాంగ్రెస్ వస్తుందా కేసీఆర్ వస్తారా? ఎవరు వస్తారు? ఊపు తీసినప్పుడు చెప్పి వస్తుంది. ఇప్పుడు ఎవరు ఓటు ఎవరికి ఇస్తావు? నేనా? నాకు ఎవరైనా సాయం చేసిండ్రు. ఈ కేసీఆర్ పింఛన్ చెప్పా, ఈ మోడీ అయిన వచ్చినాము పింఛన్ చెప్పా. పెన్షన్ ఎవరు ఇస్తే వాళ్ళకి ఇస్తా. అంతే. నాకు సాత కాదు కదా, కష్టం చేసుకుని చదా గావ్యాన్ని వస్తే గోళ్ళ కన్నా అయితే అన్ని అర్థం గవికి చెప్పారు. మనం ఎవరిని అడుగునే నాకు ఎవరు ఏడు ఆయన ఆ సర్పంచ్ మీద తాలూకు ఎవరైనా పింఛన్ చేసిన అనుకో ఆ తండ్రికి వేస్తా. ఆయన మాకు తల్లి తండ్రి అనుకుంటున్నాం. ఇస్తే మేము అంత అనుకున్నాం. మంచిదమ్మా.